హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యకాళి. డే 2 ఇన్ ట్రిప్ సిక్కిం. లాస్ట్ డే కూడా సిటీలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి చూడడానికి వెళ్తున్నాము. టిఫిన్ తినేసి బయలుదేరుతున్నాము అనమాట. తినేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాం, కార్ కోసం వెయిట్ చేస్తున్నా. లగేజ్ మొత్తం ప్యాక్ చేసాము. డైరెక్ట్ చెక్ ఇన్ చేసేసి ప్లేసెస్ చూసేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని రెడీ అయి కూర్చున్నాము. కార్ వస్తే ఎక్కియడమేని. మా హస్బెండ్ అన్నీ పేమెంట్ అన్నీ చేసేస్తున్నారనమాట. చేసేసాక మనం కారు వస్తుంది, కార్లో ఎక్కడం. ఫస్ట్ మాకు వాటర్ ఫాల్కి తీసుకెళ్లారు. దీని పేరు బక్తాంగ్ వాటర్ ఫాల్. చాలా బాగుంది. చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అన్నీ తీసేసుకొని ఒక రోప్ వే లాగా ఉంటుంది, అది ట్రై చేశారు మా హస్బెండ్. అది ఒక 100 రూపీస్, చాలా తక్కువేని. ఇక్కడ సిక్కిం వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఉంటుంది అనమాట. అవి కూడా ఒక ఫొటోస్ తీసుకొని ఇచ్చేయచ్చు. ఒక 100-150 అనుకుంటాను కాస్ట్, అంతగా తెలియదు, నేను ట్రై చేయలేదు కాబట్టి. చాలా అంటే కొంతమంది ట్రై చేస్తున్నారు, ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కోసం, పిక్స్ కోసం తీస్తున్నారు. ఇక మా హస్బెండ్ ఇది రోప్ చేశారు, నాకు ట్రై చేయమన్నారు, నేను చేయలేదన్నమాట. చాలా తక్కువేని. మా బాబుకి కొంచెం వీడియో కోసం అలాగ చేసా. బాబు పక్కనే ఉంటుంది అనమాట. 150 పక్కనే ఇది కూడా ఉంది, ఏంటది, గిఫ్ట్ షాప్ లాంటిది, అది కూడా ఉంది. తర్వాత మేము మొనాస్ట్రీ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఫేమస్ మొనాస్ట్రీస్ అని బుద్ధిజం తీసుకుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ పక్కన చూపిస్తున్నాను కదా, అది వాళ్ళ హౌసెస్, వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు ఇల్లులు అక్కడ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళాము. లోపల వరకు వెళ్ళలేదు, ఫొటోస్ వీడియోస్ అలౌ లేదు కాబట్టి బయటే అలాగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొనేసి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్దే తీసాను అనమాట. చాలా బాగుంది. బాబు ఏడుస్తున్నాడు, కొంచెం కింద పడిపోయాడు అందుకని. తర్వాత ప్లాంట్ కాంట్రవర్సీది అక్కడికి వచ్చాము. ఇక్కడ ఫ్రూట్స్, పానీపూరి అవన్నీ ఉన్నాయి. పైకి వెళ్ళామన్నమాట. దీనికి టికెట్ పర్సన్కి 60 or 30 రూపీస్ అనుకుంటా. సీజన్ కాదు కాబట్టి కొంచెం ఫ్లవర్స్ అవేం లేవు, అన్ని రకాల ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా దీని పైకి వెళ్తే ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట. రెస్ట్ లేదు, మార్నింగ్ నుంచి అలాగా వాకింగ్ చేసుకొని కొండలు అన్నీ ఎక్కాము అనమాట. కాలు పీకేస్తుంది, ఎక్కలేక ఎక్కాము. మా బాబుకి అది ఇచ్చి వాడికి ఏంటది మనకి ఎంజాయ్, వాడికి ఎంజాయ్ లాగా చేసామన్నమాట. డిస్ట్రాక్ట్ చేసామన్నమాట. ఏడవకుండా ఉండటానికి గొట్టాలు బాగా పనికొచ్చాయి మాకు ఆ రోజైతే. వాటర్ ఫాల్ అనమాట. అదే చూడు ఎంత బాగా పడుతుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఒక్క నిమిషం అలాగా దానికి చూస్తూ మంచిగా కాఫీ తాగితే సూపర్గా ఉంటుంది అనిపించింది. అక్కడే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ కార్ ఎక్కిపోయి తోసి వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. అక్కడే ఇది తీసుకున్నాం, సెల్ఫీ స్టిక్తో అలా డ్యాన్స్ చేస్తూ. దీనికి 50 రూపీస్ అనుకుంటాను. ఇక్కడ నుంచి వ్యూస్ బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఇంకో మొనాస్ట్రీ ఫేమస్ది, నాకు పేర్లు గుర్తులేవు అనమాట, తెలీదు. చాలా బాగుంది. అక్కడ భజన అవుతుంది, అక్కడ పెద్దవారు అనుకుంటాను. ఇది గణేష్ టక్ నుంచి మేము హిమాలయ జువాలజికల్ పార్క్కి వెళ్ళాం అనమాట.
పక్కన ఎదురుగానే ఉంటుంది. గణేష్ దిగాక హిమాలయన్ జూ పార్క్ ఉంటుంది. ఇది మా ట్రిప్లో లేదు, కావాలని మేము బాబు కోసం నేను 500 ఎక్స్ట్రా ఇచ్చి చేసామన్నమాట. బియరు అవన్నీ ఉన్నాయి, లయన్, రెడ్ పాండా అవన్నీ ఉన్నాయన్నమాట. అలాగా తిరిగేసి మళ్ళీ ఇంకా పైకి ఉన్నాయి కానీ మేము ఎక్కలేక 2 యాక్ ఒకటి ఇంక ఏదో ఒకటి ఉంది పైకి ఉన్నాయి, అవి ఎక్కలేక మేము మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట. గొర్రెలు లాంటివి ఉంటాయి ఇక్కడ, వాటిని చూస్తున్నాడు. కింద పెట్టి నేను అలా ఎత్తుకున్నా బాగోదు కదా అని అలా వాక్ చేయించాను. ఇవే పాండాలు అవన్నీ పైకి ఎక్కిపోయి కూర్చున్నాయి. అవి ఎక్కలేక పైకి ఎక్కామన్నమాట. మరి పైకి ఉన్నాయని మరి సగంలో వచ్చేసాము. మళ్ళీ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, తిరగాలి కదా అని ఇక్కడ లయన్ ఉంది, అది ఏమో ఆటు తిరిగి ఉందన్నమాట. మాది ఒక ఫేస్ పెట్టలేదు, అందుకని జూమ్ చేస్తాను చూడండి. అదే తిరిగేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ కింద పీకాక్స్ అందులో రకాలు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. ట్రిప్కి ఏమో అంటే సిక్కిం అంటే వెదర్ చేంజ్ అవన్నీ ఉంటాయి కదా, ఏమో వర్షం పడిపోతే మళ్ళీ క్యాన్సిల్ అయిపోద్దేమో అనుకున్నాం కానీ ఏం కాలేదు. మంచిగా బాగా ఎంజాయ్ చేసాము. ఎండలే పెట్టాయి అన్నమాట. మళ్ళీ కార్ ఎక్కేసి బయటకు వచ్చేస్తున్నాం వేరే ప్లేస్ వెళ్ళడానికి. వచ్చేది ఒక రూటు, వెళ్ళేది ఒక రూట్ అనమాట. బాగుంది. వచ్చే రూట్లోనే మళ్ళీ వెళ్ళక్కర్లేదు, వేరే వ్యూ పాయింట్కి దగ్గరలో ఉందన్నమాట. ఇంకో మొనస్ట్రీకి వెళ్తున్నాము. ఇక్కడ ఎక్కువ బుద్ధిజం వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మొనస్ట్రీస్, మనకి టెంపుల్స్ ఎలాగో వాళ్ళకి మొనస్ట్రీస్ అనమాట. అక్కడికి వెళ్ళాము. దీని పేరు నామ్చి మొనస్ట్రీ అనమాట. ఇక్కడ ఫోటో తీసుకొని వచ్చేసాం అనమాట. లోపల వీడియోస్ అవి ఏమి ఎలవలేదు కాబట్టి వాళ్ళ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రోప్ వే అనమాట. పర్సన్కి 150 తీసుకున్నారు. వెయిట్ చేస్తున్నాము, అదే అటు వెళ్ళి ఇటు వస్తుంది, వెయిట్ చేస్తున్నాము. స్టార్ట్ అయిపోయాము, ఎక్కిపోయాము. స్టార్ట్ అయిపోయింది. అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాను. బాబు పడుకున్నాడు, అలాగా ఎత్తుకొని అలాగ వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను రోప్ ఎక్కాను. నతులలో ఎక్కాలి కానీ మాకు ఎక్కించలేదు, అందుకనే ఇక్కడ సిక్కింలో ఎక్కాము. బాగుంది. అలాగా చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నారనమాట. మరీ అంత కాదు, మామూలుగాను. సిటీ వ్యూ చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అటు వెళ్ళేసి మళ్ళీ ఇటు తిరిగిపోయామన్నమాట. ఎంతసేపు ఉండదు, 1 కిలోమీటర్ అంత ఉంటుంది. అక్కడ నుంచి మేము మళ్ళీ డైరెక్ట్గా కార్ ఎక్కేసి వేరే కార్ స్టాండ్కి వెళ్ళాము. మా హోటల్ వాళ్ళు నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు వేరే ప్లేస్కి ఎక్కడానికి కార్ రెడీ చేశారనమాట. అది కూడా మేము షేరింగ్లోనే తీసుకున్నాము. తీసుకుంటే బాగుంటుంది అనమాట, మనీ కొంచెం కలిసి వస్తుంది. అక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. ఆ వీడియోస్ అనమాట తర్వాత వ్లాగ్లో నేను చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్యకాళి. ప్లీజ్ మీరు నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీ వ్యూస్ నాకు రావట్లేదు, ప్లీజ్ మీరు వ్యూ బాగా చూడండి. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చూడమని చెప్పండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటివి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. గుడ్ డే.